హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పైథాన్ డెసిషన్ మేకింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇది పైథాన్ డెసిషన్ మేకింగ్ ఆల్రెడీ మనం చూసాం. ఏం లేదు, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇఫ్ ఎల్స్. ఓకే, ఇవి ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో మనం చూసాం. బట్ ఈ టాపిక్ దీని మీద ఎందుకు అంటే మనం ఒక ఫ్లో అనేది ఫాలో అవుతున్నాం కాబట్టి డెసిషన్ మేకింగ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఖచ్చితంగా. సో ఇక్కడ మనం ఫస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం, తర్వాత మనము రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్రెడీ మీరు చూసిందే, బట్ ఒకసారి చూడండి మళ్ళీ. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి 3 కండిషన్స్లో మనకి ఇవి యూజ్ అవుతాయి. ఒకటి ఫస్ట్ కండిషన్, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవ్వమని. లేదు అంటే ఇక్కడ మనం ఎల్స్ స్టేట్మెంట్ ఏమి యూజ్ చేయాలి. జస్ట్ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ మాత్రం ఎగ్జిక్యూట్ చేయాలి, లేకపోతే మామూలుగా నార్మల్గా అయిపోయి అంతే. బట్ ఇక్కడ అది మీకు ఎలా చూపిస్తాను. ఇక్కడ నేను కామెంట్ చేశాను. ఇప్పుడు కండిషన్ ట్రూ అయింది అనుకోండి, మనకి వాల్యూ అనేది ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది, మనకి డిస్ప్లే అయింది. అది ఇప్పుడు నేను కండిషన్ ఫాల్స్ పెట్టాను అనుకోండి, ఇక్కడ మనము 0 ఇప్పుడు కండిషన్ ఫాల్స్ పెట్టాను అనుకోండి, ఇక్కడ మనకి ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి. అదే 1 పెట్టాను అనుకోండి అంటే ట్రూ. సో ఇక్కడ కండిషన్ 1 పెడితే మనకి వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇది ఇఫ్ స్టేట్మెంట్ యొక్క యూజ్. అలా కాకుండా ఒక కండిషన్ ట్రూ అయితే కండిషన్ ట్రూకి సంబంధించిన స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయి, లేకపోతే వేరే స్టేట్మెంట్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేయి అని కావాలనుకున్నప్పుడు మనకి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. లాస్ట్ టైం మనం ఏంటంటే ఇఫ్ యూజ్ చేయడం వల్ల కండిషన్ ఉంటే ఎగ్జిక్యూట్ అయింది, లేకపోతే బ్లాంక్గా చూపించింది. అదే ఇక్కడ మటుకు మన కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఇఫ్ కండిషన్ ఇది ఫాల్స్, ఇక్కడ 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్ కింద వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను 0 అని తీసుకున్నాను కాబట్టి ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. సో కండిషన్ ఈజ్ ఫాల్స్, ఇది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఓకే, దీన్ని కామెంట్లో పెట్టేస్తాను. ఇప్పుడు మనకి 2 కండిషన్స్. ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయితే సెకండ్ కండిషన్ చెక్ చేయి, సెకండ్ కండిషన్ ఫెయిల్ అయితే థర్డ్ కండిషన్ చెక్ చేయి. ఇలా ఎన్ని కండిషన్స్ కావాలంటే అన్ని కండిషన్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకుంటే, అలాంటి సిచ్యువేషన్లో మనకి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ మనము ఇక్కడ కండిషన్ రాస్తాం ఇనిషియల్గా. సో ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకుందాం, నెక్స్ట్ సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇంక ఫైనల్గా ఎల్స్ స్టేట్మెంట్లోకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని ఎల్స్ స్టేట్మెంట్లు మనం రాసుకోవచ్చు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, సో ఇవి ప్రాక్టికల్గా మనకి ఎలా యూజ్ అవుతాయో ఒక ఎగ్జాంపుల్ చేసి చూద్దాం, అప్పుడు మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.